నమస్తే, వెల్కమ్ టు మెగా డిబేట్. నేను సిరాజ్. మొత్తం మీద తెలంగాణ కాంగ్రెస్ లో ఏం జరుగుతుంది? కాంగ్రెస్ లో మంత్రుల మధ్య వర్గ విభేదాలు ఉన్నాయా? ఒకవేళ వర్గ విభేదాలు ఉంటే వరుసగా బయటపడుతున్నటువంటి సంఘటనలు సచివుల మధ్య ఎలాంటి విభేదాలను తారాస్థాయికి చేరుస్తున్నాయా? మంత్రివర్గ సమావేశానికి సంబంధించి నిర్వహణ, మంత్రులు తీసుకునేటువంటి నిర్ణయాలు, సో క్యాబినెట్ లో ఉంటున్నటువంటి ప్రతి అంశాలు అన్ని కూడా క్లియర్ కట్ గా ఉన్నటువంటి నేపథ్యంలో మంత్రుల మధ్య సఖ్యత లేదు అనేటువంటి అంశం ప్రధానంగా వాదన బలంగా వినబడుతుంది. ఈ బలమైనటువంటి వాదనలో వాస్తవం ఎంత ఉంది? ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువ. అనాది కాలం నుంచి 1885 కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం నుంచి సో స్వాతంత్రం పొందిన తర్వాత ఒక పూర్తి స్థాయిలో రాజకీయ పార్టీగా ఎదిగినటువంటి వైనం తర్వాత కూడా ఇప్పటికీ ప్రజాస్వామ్యం ఎక్కువగా కాబట్టి మంత్రులుగా ఉన్నటువంటి వ్యక్తులు కానివ్వండి, సో శాసనసభ్యులు కానివ్వండి, బయటకు వచ్చి మాట్లాడేటువంటి తీరు బహిరంగంగానే విమర్శలు చేస్తున్నటువంటి సిచ్యువేషన్స్, సో వస్తున్నటువంటి ప్రకంపనలు కనబడుతున్నటువంటి నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెస్ లో మనుగడ ఏ విధంగా ఉండేటువంటి అవకాశం ఉంది? మరి ముఖ్యంగా అధికారంలో ఉన్నటువంటి నేపథ్యంలో ప్రతిపక్షాలకి ఇది ఒక కీలకమైనటువంటి ఆయుధంగా మారేటువంటి అవకాశం లేదా? సో మంత్రుల్ని కట్టడి చేయడంలో పార్టీ అధిష్టానంతో పాటుగా కీలకమైనటువంటి వ్యక్తులు విఫలమైనటువంటి స్టేజ్లో ఏమైనా కనబడుతున్నారా? 1 by 1 మంత్రుల్ని టార్గెట్ చేసేటువంటి అంశాల వెనకాల అసలు మంత్రుల్ని టార్గెట్ చేస్తున్నటువంటి వ్యక్తులు ఎవరు? సో స్వపక్షంలోనే విపక్షం ఎక్కడైనా కనబడుతుందా? ఇదే అంశానికి సంబంధించి మనం మెగా డిబేట్ ని ప్రారంభిద్దాం. నాతో పాటు ప్యానెల్లో పార్టిసిపేట్ చేస్తున్నారు ఎస్ లక్ష్మీ నరసింహారెడ్డి గారు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, అదేవిధంగా శివకుమార్ గారు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, అదేవిధంగా భూపతి వెంకటేశ్వర్లు గారు, రాజకీయ విశ్లేషకులు. అందరికీ నమస్కారం అండి. ఎస్ నరసింహారెడ్డి గారు, మీతోనే ప్రారంభిద్దాం. ఎలా చూడాలంటారు? తెలంగాణ మంత్రుల మధ్య సఖ్యత లేదు అనేటువంటి వాదన బలంగా వినబడుతుంది. సో బీఆర్ఎస్ పార్టీ స్టాండ్ ఏంటి దీని మీద? ఈరోజు ముందుగా ప్యానెల్లో పాల్గొన్నటువంటి మిత్రులకు, అదేవిధంగా మెగా 9 న్యూస్ వీక్షకులకు నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా ఈరోజు ఈ రాష్ట్రంలో పరిపాలన చూస్తూ ఉంటే కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క ప్రజావంచక పాలన అనేది, అంటే ఇది ఒక ప్రజావంచక ప్రభుత్వం. ప్రజలను ఏ విధంగా మోసం చేయాలి అనేది ఎవరి దగ్గర నేర్చుకుంటాం అంటే అది కాంగ్రెస్ పార్టీ దగ్గరనే నేర్చుకుంటాం అనే విధంగా ఈరోజు పరిపాలన కొనసాగిస్తున్నది. ఇలా ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాల కాల వ్యవధి పూర్తయిపోయింది. 2 సంవత్సరాల కాల వ్యవధిలో వీళ్ళు ఇచ్చినటువంటి హామీలను మర్చిపోయి ప్రజలకు ఏవైతే సంక్షేమ పథకాలు అందిస్తామో ఆ సంక్షేమ పథకాలను మర్చిపోయి ఎంతసేపు ఉన్నా కానీ ప్రతిపక్షాల మీద బురద జల్లేటువంటి ప్రయత్నం చేస్తున్నారు తప్ప ఇంకొకటి లేదు. ఇవాళ తెలంగాణలో ఉన్నటువంటి ప్రభుత్వంలో, ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో పంపకాలలో తేడాలు వచ్చి, పంపకాలలో విభేదాలు వచ్చి ఇవాళ ఈ మంత్రుల మధ్యలో కొట్లాటలు అనేది రోడ్డు మీదకి వచ్చేటువంటి పరిస్థితి తెలంగాణ ప్రజానీకం మొత్తం, అదేవిధంగా భారతదేశ ప్రజానీకం మొత్తం చూస్తా ఉన్నది. ఇవాళ తెలంగాణ యొక్క ఆత్మగౌరవాన్ని, తెలంగాణ యొక్క అస్తిత్వాన్ని, తెలంగాణ యొక్క గౌరవాన్ని, తెలంగాణ ప్రజల యొక్క మనోభావాలను మరొకసారి ఆంధ్ర పెత్తందారులకు వాళ్ళ యొక్క కాళ్ళ దగ్గర పెట్టేటువంటి ప్రయత్నం ఈరోజు ప్రభుత్వం చేస్తా ఉన్నది, ప్రభుత్వ పెద్దలు చేస్తా ఉన్నారు. ఈరోజు స్పష్టంగా చూస్తే తెలంగాణ కేబినెట్ లో నిన్న మొన్నటి వరకు సీతక్క గారు, అదేవిధంగా సురేఖక్క గారు, పొన్నం ప్రభాకర్ గారు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు, అదేవిధంగా నిన్న మన కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, అదేవిధంగా భట్టి విక్రమార్క గారి మీద అనేకమైనటువంటి ఆరోపణలు చేస్తూ, అనేకమైనటువంటి ఆరోపణలతోటి ఈరోజు ఎవరు ఏం చేస్తారో దిక్కుతోచినటువంటి పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో కనిపిస్తున్నది. వీళ్ళు పూర్తిగా హామీల అమలులో విఫలమైపోయారు. వాళ్ళ ఎమ్మెల్యేలు కూడా ఏం మాట్లాడుతున్నారో తెలుస్తలేదు. ముఖ్యమంత్రి గారి సొంత జిల్లా అయినటువంటి మహబూబ్నగర్ జిల్లాలో, పూర్వపు మహబూబ్నగర్ జిల్లాలో మరి ఎమ్మెల్యేలు అయినటువంటి ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారు కానివ్వండి, అదేవిధంగా అనిరుద్ రెడ్డి గారు కానివ్వండి, వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో ఒక్కసారి మీడియా కథనాలలో మనందరం చూడడం జరిగింది. ప్రభుత్వం మీద అసహనం వ్యక్తం చేస్తున్నారు. మరొక ఎమ్మెల్యే గూడెపు మైపాల్ రెడ్డి గారు కూడా, నేను ఎందుకు పోయినరా బాబు, బ్రహ్మాండం కన్న తల్లి లాంటి బీఆర్ఎస్ పార్టీని వదిలి ఎందుకు ఈ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినా, కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినప్పటి నుంచి మరి నాకు కానీ నియోజకవర్గానికి కానీ ఎలాంటి ఉపయోగం లేదు. మీరు ఈసారి వచ్చేటువంటి 2026లో జరిగేటువంటి మున్సిపల్ ఎన్నికలలో ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులకి మద్దతు చేయాలని చెప్పి తెలిపిరంటే ఒక్కసారి మీరు ఆలోచన చేయాలి. ఈ రాష్ట్రంలో ఏం జరుగుతున్నది? వీళ్ళు 420 హామీలు ఇచ్చిరు, 42 పేజీలలో వీళ్ళ హామీలు ఇచ్చిరు, ఒక్క హామీ అమలు కాలేదు. 6 గ్యారెంటీలు అన్నారు, 100 రోజులలో 6 గ్యారెంటీలు అమలు చేస్తామన్నారు. ఇవాళ దాదాపుగా 800 రోజుల దగ్గరగా వస్తున్నది కానీ ఒక్క హామీ కూడా అమలు చేయలేదు. పైగా
అమలు చేయకపోవడంతో పాటుగా ఈరోజు కాంగ్రెస్ పార్టీలో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి పెద్దలు కాంగ్రెస్ పార్టీ ఒక అబద్ధాల ఫ్యాక్టరీని పెట్టింది. ఈ అబద్ధాల ఫ్యాక్టరీ తోటి ప్రతిరోజు ప్రతి నిమిషం ఎప్పటికప్పుడు అబద్ధాలను దుష్ప్రచారాలను చేయాలి. ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని నెంబర్ 1 స్థానంలో నిలిపినటువంటి కేసీఆర్ గారి మీద, అదే విధంగా కేటీఆర్ గారి మీద, హరీష్ రావు గారి మీద, అదే విధంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకుల మీద బద్నాం చేయాలి, వాళ్ళని ఎంతసేపున వాళ్ళను తిట్టే ప్రయత్నం చేయాలనేటువంటి అంశంలోనే ముందున్నారు. కానీ తెలంగాణను అభివృద్ధి చేయాలి, తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలకు సంక్షేమ పథకాలు అందించే క్రమంలో ముందుండాలి అనేటువంటి అంశంలో వీళ్ళు ఏ విధమైనటువంటి ప్రయత్నం చేయడం లేదు అని చెప్పి మీ ద్వారా నేను తెలియజేస్తా ఉన్నాను. రాబోయేటువంటి మున్సిపల్ ఎన్నికలలో ప్రజలు వీళ్ళు ఎవరైతే కాంగ్రెస్ నాయకులు మరి ప్రచార కార్యక్రమంలో పాల్గొంటారో ఇంటింటికి పోయినప్పుడు ఖచ్చితంగా వాళ్ళను మరి వాళ్ళు ఇచ్చినటువంటి హామీల మీద నిలదీసేటువంటి రోజు దగ్గరలోనే ఉంది అని చెప్పి మీ ద్వారా నేను తెలియజేస్తా ఉన్నాను. నరసింహ గారు డిస్కషన్ చేద్దాం. వెంకటేశ్వర్లు గారు నమస్తే అండి. నమస్కారం సార్. వెంకటేశ్వర్లు గారు ఎలా చూడాలి? ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో పాత కల్చర్ తెర మీదకి వచ్చింది. సో మంత్రుల మధ్య సఖ్యత లేదు, వారి మధ్య విభేదాలు కనబడుతున్నాయి 1 by 1. ఇప్పుడు చెప్పినట్లుగా లక్ష్మీ నరసింహ గారు ఏదైతే చెప్పారో, సో ఈ వ్యక్తులందరూ కూడా బయటపడుతున్నారు. మరి ముఖ్యంగా గూడెం మహిపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు, నేను బయటకు వెళ్ళిపోతున్నాను, మున్సిపల్ ఎన్నికల్లో మళ్ళీ బీఆర్ఎస్ పార్టీని గెలిపించింది అనేటువంటి బలమైనటువంటి వాదన వినిపించారు. సో ఈ మొత్తం ఎపిసోడ్ చూశాక ప్రస్తుతం తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏంటి అనేటువంటి అంశం తెర మీదకి వస్తుంది. ఏమంటారు? ఓకే, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన విషయం, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 2 నెలలు అయింది. ఇప్పుడు అది ఏ రకంగా అధికారంలోకి వచ్చింది అనుకొని చూసినప్పుడు పక్కా టిఆర్ఎస్ లోపాలు. టిఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాలు అది ఒక ప్రజా పాలన అనేటట్టుగా కాకుండా ఒక నియంతృత్వ పరిపాలన చేయడంతో అప్పుడు ఆల్టర్నేటివ్ లేకపోవడం, ప్రత్యామ్నాయం లేకపోవడం, 10 ఏళ్ళు చూసిన తర్వాత కూడా కొన్ని లోపాలు కనిపించడం, ఆ తర్వాత తారస్థాయిలో అవినీతి కనిపించడం, ఈ రీత్యా ఒక ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్ పార్టీని ఎన్నుకున్నారు. కాంగ్రెస్ పార్టీ చరిత్ర అదొక పెద్ద పార్టీ, పెద్ద చరిత్ర. దాని చరిత్ర అంతా ఒక పెద్ద అవినీతి చరిత్రే. దాని చరిత్ర ఎప్పుడు చూసినా గుంపుల చరిత్ర, వర్గ విభేదాల చరిత్ర, ముఠాల చరిత్ర, తర్వాత ఏ ఒక్కటి కూడా హామీలు అమలు చేయని చరిత్రే అది. ఇప్పుడు ఈయన రేవంత్ రెడ్డి రాగానే మాటలు మాట్లాడి ఉండొచ్చు, కానీ అవి ప్రజలకు చేరినవా? ప్రజలు 1 సంవత్సరం చూసిండ్రు, 2 సంవత్సరాలు చూస్తున్నారు. మొన్న గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కొంత మెజారిటీ 50% అబోవ్ మెజారిటీ రావడానికి గల కారణం ఏంటంటే ప్రధానంగా ఒక సన్న బియ్యం ఇవాళ ప్రజలకు అందినయి, ఆ ఒక్క పథకం. రైతులు చాలా తీవ్రమైన నిరాశలో ఉన్నారు, ఎందుకంటే రైతు భరోసా అందడం లేదు. 2 వ్యవసాయము చాలా దిగజారిపోయిన పరిస్థితి ఉంది, పంటలు పండట్లేదు, పండిన పంటలకు గిట్టుబాటు ధర లేదు. అంటే వ్యవసాయానికి సంబంధించిన టోటల్ గా రైతులు చాలా తీవ్రమైన అసంతృప్తిలో ఉన్నారు. మధ్యతరగతి ప్రజలకు ఎలాంటి సబ్సిడీలు లేవు, ఇండ్లు కేసీఆర్ ఇండ్లు పెద్ద ఎత్తున అన్నాడు. కేసీఆర్ ఇండ్లు ఇవ్వట్లేదనే ఉద్దేశంతో ఈయనను ఎన్నుకున్నారు. మాటల వరకే ఇండ్లు, మాటలకే అదే. తర్వాత ఈయనకు సంబంధించిన విషయంలో ఇప్పుడు 2 సంవత్సరాలు చాలా గుట్టుగా, చాలా ఒక పగడ్బందీగా మంత్రుల్ని, తర్వాత ఎమ్మెల్యేలని కొంచెం మాటలతోటి ఈయన సర్దుకుపోయిండు. కానీ ఈ కాంగ్రెస్ పార్టీ అంటేనే గుంపుల పంచాయతీ ఉంటుంది, ఎప్పుడు గుంపుల పంచాయతీ. కాంగ్రెస్ పార్టీ అంటేనే కప్పల తక్కడ, అంటే ఒకటి ఏది భరించలేవు, ఒక ఆధిపత్యాన్ని వాళ్ళు ప్రధానంగా వాళ్ళ యుగోస్ ఆధిపత్యాలు వాళ్ళలో ఉంటాయి. ఒక సందర్భంలో మేము ఒక నాటకం వేసేది ఒక చిన్నప్పుడే. ఆ నాటకానికి సంబంధించింది ఏంటంటే, కాంగ్రెస్ పార్టీలో గాంధీ గారు ఉన్నప్పుడు ఒక విలేకరు గాంధీ గారిని అడిగాడట. నేను ఒక సందర్భంలో ఒక వ్యాసం కూడా రాసిన. గాంధీ గారిని ఏమడిగారటంటే, ఏంటి సార్ కాంగ్రెస్ పార్టీలో విపరీతమైన గుంపులు ఉంటాయి, విపరీతమైన ముఠాలు ఉంటాయి, మరి ఏంటి ఎందుకుంటాయి సార్ మీ దాంట్లో ముఠాలు అని గాంధీ గారిని ఒక విలేకరు అడిగితే, గాంధీ గారు అన్నాడట, ఇది
కాంగ్రెస్ పార్టీ యొక్క కాంగ్రెస్ పార్టీ యొక్క దాని పుట్టికే గుంపులతో ఆవిర్భవించిన అది విభజించు పాలించు అనే ఒక బ్రిటిష్ వాడి దగ్గర నుంచి తీసుకొని ఆ రకంగానే ఉన్నది. అట్లాగే అంతేకాదు, అన్నింటికంటే ఈ గుంపులన్నీ ఎట్లా ఉంటాయంటే ఎవడి గుంపులు వాడికే ఉంటాయి. ఆ గుంపులన్నీ ఎన్నికలలో ఎవడో ఒక విడివిడిగా ఉండి కూడా ఒకనొక సందర్భంలో అవి కలిసి మళ్ళీ ఎన్నికల సందర్భంలో ఎవని ముఠాలు, ఎవని ప్యాకేజీలు, ఎవని వాటాలు వాడుకుంటూ దాంట్లో గుంపు ఉంటుంది అంటే పదంలోనే అక్కడ కనబడుతుంది కదా. కాంగ్రెస్ అనేటువంటి పదం జన సముదాయం అనేటువంటి అంశం ఇక్కడ ప్రధానంగా నిర్వచనం కూడా వస్తుంది. కానీ ఇక్కడ ఉన్నటువంటి అంశం ఆల్రెడీ 12 ఏళ్ల పాటు అధికారానికి దూరంగా ఉన్నారు. సో ఇప్పుడు కూడా తీరు మారకపోతే భవిష్యత్తులో తీవ్రమైనటువంటి పరిణామాలు ఉంటాయి కదా. పైపించి కాంగ్రెస్ నేతలు ఎప్పుడు కూడా వ్యక్తిగత విమర్శలు కాదు, వ్యక్తిగతంగా మాట్లాడుకున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. కాబట్టి బహిరంగంగా మాట్లాడినటువంటి మొత్తం కూడా పార్టీలో ఉన్నటువంటి ప్రజాస్వామ్యం అంటున్నారు. మేము కూడా అంటున్నది ఏంటంటే గుంపులు ఉండేది మాట వాస్తవం. కానీ తెలంగాణ ప్రజలు కూడా టిఆర్ఎస్ పరిపాలన చూసిరు, ఆ తర్వాత కాంగ్రెస్ పరిపాలన చూద్దాం. రాజకీయంగా 10 సంవత్సరాలు దూరంగా ఉన్నారు, ఇప్పుడైనా ఒకసారి అవకాశం ఇద్దాం, ఇదేదో కొత్తగా వచ్చిండు, ఈ పార్టీలోంచి ఆ పార్టీలోంచి వచ్చి ఈ పార్టీలోకి వచ్చిండు అని ఒక దృక్పథంతో ఉన్నారు. కానీ ఈయన అసంపూర్ణ హామీలు, ఏ ఒక్కటి కూడా ఆ హామీలను అమలు చేయని పరిస్థితి మనకు కనపడతా ఉంది. అంతేకాదు మహిళలకు అంటే హామీల విషయం పక్కన పెట్టు, కానీ ఇలా ఆర్థిక పరిస్థితిని, తెలంగాణ ఆర్థిక పరిస్థితిని ఒక్కసారి చూస్తే పెరిగిన అప్పులు, బడ్జెట్ లోటు, నిరుద్యోగులకు ఇచ్చిన హామీలు, ఏ రకంగా కొత్త రేషన్ కార్డులు, కొత్త ఇండ్లు, రైతులకు నేటికి భరోసా, మొన్న సంక్రాంతికి రైతులందరికీ రైతు భరోసా ఇస్తానంటే రైతులందరూ ఇట్లా ఒక ఆశతో ఎదురు చూసిండు. పండుగను ఒక అద్భుతంగా చేసుకుందాము అనే పద్ధతిలో ఆలోచించారు. కానీ ఇప్పటికీ దాన్ని మాట ఎత్తలే. తర్వాత కేసీఆర్ హయాంలో ధరణి పథకం ఎంత లోపభూయిష్టంగా ఉండే అది కూడా పెద్ద కారణమైంది కేసీఆర్ ఓడిపోవటానికి కారణం. భూభారతి తీసుకొచ్చిండు, దాంట్లో అనేక ఆన్లైన్ ఓపెన్ కావు, ఆ వెబ్సైట్ ఓపెన్ కావు, ఎంఆర్ఓల తీరు మారట్లేదు. కాబట్టి ఈ పరిస్థితులన్నీ కూడా కాంగ్రెస్ పార్టీని ఆర్థిక పరిస్థితిలో అప్పులు ఇవన్నిటినీ ఈ తీవ్రమైన ఒక వాళ్ళలోనే ఒక రెవల్యూషన్ వస్తుంది. అది కాంగ్రెస్ పార్టీ దాన్ని మొత్తం లైఫ్ చరిత్రను చూస్తే ఎప్పుడు 5 ఏళ్ళు సక్రమంగా పరిపాలన చేసిన చరిత్ర లేదు కదా. అందుకోసం ఇవాళ గుంపులు కొత్తగా డిస్కషన్ చేద్దాం. ఒకసారి నేను మళ్ళీ బీఆర్ఎస్ అభిప్రాయం తీసుకొని మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. నరసింహారెడ్డి గారు. నరసింహారెడ్డి గారు, ఇక్కడ బీఆర్ఎస్ పార్టీకి ప్రెసెంట్ కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్నటువంటి ఈ మంత్రుల మధ్య విభేదాలు కానివ్వండి, లేకపోతే బాహాటకంగా వారు చేస్తున్నటువంటి విమర్శలు కానివ్వండి, ప్లస్సా లేదా దాన్ని క్యాష్ చేసుకోబోతున్నారా? ఇప్పుడు నేను ఏమంటున్నానంటే, మేము ప్రధానంగా ఇక్కడ జరుగుతున్నటువంటి సమస్యలను ప్రజలకు వివరించేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాము. వాళ్ళు కొట్టుకోకండి, మీరు కొట్టుకుంటే తెలంగాణ యొక్క గౌరవం పోతుంది, మీరు ప్రజలకు ఇచ్చినటువంటి హామీల మీద దృష్టి పెట్టండి, ప్రజలకు ఏమేం చేస్తామన్నారో ఆ పనుల మీద నిమగ్నం అయిపోండి, ఈ పంపకాల పంచాయతీ చేయకండి, పంపకాల గురించి తెలంగాణ భవిష్యత్తును, తెలంగాణలో ఉన్నటువంటి ప్రజల భవిష్యత్తును ఆగం చేయొద్దు అని చెప్పి మేము ఎండగడుతున్నాము తప్ప వాళ్ళు కొట్లాడడం వల్ల లేకపోతే వాళ్ళు ఇంకేదో చేయడం వల్ల ఇలా బీఆర్ఎస్ పార్టీకి లాభం జరుగుతుందా నష్టం జరుగుతుందా అదంతా అది ఇంపార్టెంట్ కాదు. వాళ్ళు కొట్లాడడం వల్ల ఏమైపోతుంది, ఈరోజు ఫస్ట్ మన గౌరవం అనేది దెబ్బతింటున్నది. ఫస్ట్ వాళ్ళు పరిపాలన మీద దృష్టి అనేది పెడతలేరు, వాళ్ళ ప్రజలకు ఏం కావాలో దాని మీద దృష్టి పెడతలేరు, ఎంతసేపు ఉన్న పంపకాల కోసం మాత్రమే కొట్లాడుతా ఉన్నారు. ఇందాక వెంకటేశ్వరరావు గారు మాట్లాడుతున్నారు, బీఆర్ఎస్ లో లోపాలు, నియంతృత్వ పాలన కూడా జరిగింది, అది కూడా ఒక కారణమే అని చెప్పి. నేను ఏం చెప్తున్నానంటే, నియంతృత్వ పాలన పెట్టి ఇవాళ 119 మంది ఎమ్మెల్యేలు ఎవరైతున్నారో, మంత్రులు ఎవరైతున్నారో వాళ్ళందరూ కూడా వివిధ వర్గాలకు చెందినటువంటి వాళ్ళే పోటీ చేసిరు, వివిధ వర్గాలకు చెందినటువంటి వాళ్ళే పరిపాలన కొనసాగించిర్రు. నియంతృత్వ పాలన అంటే ఏదో మనం హిట్లర్ లాగా ఒక్కరే ఉండి చేయలేదండి, అందరి సమిష్టి నిర్ణయాల మేరకే అభిప్రాయాలు జరిగినవి. అదేవిధంగా సంక్షేమ పథకాలు కూడా ఓన్లీ టిఆర్ఎస్ వాళ్ళకి ఇవ్వలేదు, తెలంగాణలో ఉన్నటువంటి సబ్బండ వర్గాల వారికి ప్రతి ఒక్క వర్గానికి, నిరుపేదలకు
సంక్షేమ పథకాలన్నీ ఇవ్వడం జరిగింది. 2014కు ముందు ఈ తెలంగాణలో ఏముండే సంక్షేమ పథకాలు, 2014 తర్వాత ఈ తెలంగాణలో మౌలిక వసతులు సంక్షేమ పథకాలు ఏమేమి ఉన్నాయో ఒక్కసారి వీళ్ళు ఆలోచన చేయాలి. ఇలా అవినీతి గురించి మాట్లాడితే ఇలా కాంగ్రెస్ పార్టీ యొక్క అవినీతిని చూస్తే A to Z ఎన్ని అక్షరాలు ఉన్నాయో అంతకు రెట్టింపు కుంభకోణాలు ఉన్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఎంతసేపు ఉన్నా కానీ ప్రతిపక్షాన్ని బద్నాం చేయాలన్నటువంటి ఉద్దేశంతో మాట్లాడిన వాళ్ళు ఇప్పటిదాకా కానీ ఇవాళ కాగ్ నివేదిక ఇచ్చింది. కాగ్ నివేదిక ఏమని ఇచ్చిందండి? 2.5 లక్షల కోట్ల అప్పు మాత్రమే ఉంది అని చెప్పింది. 2014 తర్వాత ఎన్ని లక్షల కోట్ల మౌలిక వసతులు ఏర్పాటు చేసిర్రో ఒక్కసారి మీరందరూ చూడాలి. తెలంగాణ ప్రజలు మొత్తం చూస్తా ఉన్నారు కదా, ఎన్ని లక్షల కోట్ల రూపాయల మౌలిక వసతులు ఈ తెలంగాణలో ఆస్తులను తయారు చేసిందో గత ప్రభుత్వం 10 సంవత్సరాల హయాంలా. ఇలా ముఖ్యమంత్రి గారు చెప్పారు ఇంత ముందుకు, అయ్యో కేసీఆర్ గారు 2 సార్లే రైతు బంధు ఇస్తాడా, నేను వస్తే 3 సార్లు ఇస్తా అన్నాడు. 3 సార్లు కాదు, ఇప్పుడు ఇచ్చేటువంటి రెగ్యులర్ గా సంవత్సరానికి 2 సార్లు ఇచ్చే దిక్కు కూడా లేదు కదా. ఎకరాకు 15,000 రూపాయలు ఇస్తా అని చెప్పిండు. ఇవాళ ఎకరాకు 15,000 రూపాయలు 2 సార్లు ఇస్తా అని చెప్పిండు. ఇవాళ ఒక్కసారి ఇచ్చే దిక్కు కూడా లేదు. సంక్రాంతి తర్వాత రైతులకు రైతు బంధు ఇస్తా అని చెప్పిండు. ఎక్కడ పోయింది? మీరు అన్నటువంటి అంశాలతో పాటుగా నా యొక్క ప్రశ్నలకి సమాధానం చెప్పడానికి మనతో పాటుగా శివకుమార్ గారు కూడా జాయిన్ అయ్యారు. శివకుమార్ గారు నమస్తే అండి. నమస్తే అండి. శివకుమార్ గారు, ఏంటి పంచాయతీ జరుస్తుంది, మంత్రుల మధ్య సఖ్యత లేదు, సయోధ్య లేదు, సో ఐక్యత లేదు, ఐకమత్యం దెబ్బతింటుంది అనేటువంటి విమర్శలు, వాదన బలంగా వినబడుతున్నాయి. వాస్తవమేనా? ముందుగా మెగా 9 టీవీ ప్రేక్షకులకు, మీకు ఆనందాల వారికి నమస్కారం. ఇది మొత్తానికి ప్రతిపక్ష నాయకులు ఒక విమర్శ. వాళ్ళకి ఎట్లుందంటే అధికారం పోయిన తర్వాత అయినా సరే ఇంకా మేమే అధికారంలో ఉన్నాము అనే ఒక ధీమాతో ఏదైతే బీఆర్ఎస్ వాళ్ళు ఉన్నారో అది వాళ్ళు మొత్తానికి ఇది ఒక వాళ్ళ ప్రచారంలో ఇది ఒక కుటిల బుద్ధి. ఎందుకంటే 2 సంవత్సరాలు అయిపోయింది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి, మార్పు కావాలి, కాంగ్రెస్ రావాలి అని ఒక నినాదంతో ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు 9-10 సంవత్సరాల చేయని విధంగా కాంగ్రెస్ పార్టీ ముందుకు పోయి మాక్సిమం గా ప్రజలకు ఇచ్చిన హామీలను కూడా ఏ రకంగా మేము ఇవ్వలేకపోయినామో అనేది కూడా ఓపెన్ గా చెప్పడం జరిగింది. ఇప్పుడు నిన్నగాక మొన్ననే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పాలమూరు పోవడం జరిగింది. వైబ్ నగర్ లో 700 కోట్లతోని అది మొత్తానికి స్కూల్ ని కానీ లేకపోతే ఐఐటి కానీ నిర్మాణం గురించి ఆయన పెట్టిన డబ్బుకి 7th క్లాస్ 8th క్లాస్ 9th క్లాస్ అమ్మాయిలు ఈరోజు ఈ 2 సంవత్సరాల మొత్తానికి ఇంటిగ్రేటెడ్ స్కూల్ సిస్టమ్ ని తీసుకురావడము, తర్వాత వాళ్ళందరూ కూడా ఇంగ్లీష్ లో మాట్లాడము. ఒక గవర్నమెంట్ స్కూల్ కి అమ్మాయిలు ఈరోజు వాళ్ళ ప్రొనౌన్సియేషన్ కానీ వాళ్ళ మాట్లాడే తీరు కానీ ఎంత గ్రేట్ ఉందని చెప్పి అటు మా దామోదర్ రాజ్ నరసింహ గారు ఎవరైతే హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ స్టూడెంట్, ఎవరైతే మన హెల్త్ మినిస్టర్, ఆయన కూడా వాళ్ళతో మాట్లాడి ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యండి. ఈ రోజు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఆ అమ్మాయిలు మాట్లాడుతుంటే ఆయన షాక్ కి గురై ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యంటే మొత్తానికి తెలంగాణ రాష్ట్రాన్ని 10 సంవత్సరాలలో కేసీఆర్ ఉన్నప్పుడు తాగుబోతులను తయారు చేసిడు, తాగుబోతు రాష్ట్రం చేసిడు. ఏమంటే శతమాటలు మాట్లాడే తెలంగాణ రాష్ట్రం యువకులలో ప్రోత్సహించాడు. కానీ ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ముఖ్యమంత్రి ఆల్రెడీ తాగుడు అలవాటు లేదు, ఖచ్చితంగా తాగుడికి అలవాటు కావద్దు అనే రకంగానే ఎడ్యుకేషన్ మీద, స్పోర్ట్స్ మీద కాన్సన్ట్రేట్ చేసి ఈరోజు రేవంత్ రెడ్డి గారు చేయడం జరుగుతుంది. వీళ్ళు ఇవన్నీ ఈ 2 సంవత్సరాలే వీళ్ళు ఓపిక లేరు. మరి 10 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీలో మేముంటే ఎట్లా ఓపిక పట్టిండొచ్చు? ఇవన్నీ ఆపోజిషన్ పార్టీ చేసే ఒక బీఆర్ఎస్ వాళ్ళు ఇంకా కూడా అదే ఉద్దేశంతోనే మాట్లాడుతున్నారు తప్ప ఈ రోజు బీజేపీ కానీ ఇంక ఇతర పార్టీలు ఎవరు కూడా బ్లేమ్ చేయడం కానీ సఖ్యత లేరనడం కానీ మంత్రులు బహిరంగంగా వచ్చి మాట్లాడినటువంటి సిచ్యువేషన్, కొండా సురేఖ గారు కానివ్వండి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కానివ్వండి, సో దీనికి సంబంధించి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కానివ్వండి, సో కోమటిరెడ్డి బ్రదర్స్ లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానివ్వండి, ఎన్ఎం గారి కానివ్వండి, లేకపోతే అనిరుద్ధ్ రెడ్డి కానివ్వండి, సో ఈ మొత్తం వ్యవహారం బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా మారేటువంటి అవకాశం లేదా? లే ఒకటి ఏమంటే కొండా సురేఖ గారు ఏం మాట్లాడినరు, ఆ శాఖకు సంబంధించినటువంటి కాంట్రాక్ట్లను లాగేసుకున్నారు అని చెప్పి బహిరంగంగా వచ్చి చెప్పారు కదా శివకుమార్ అన్న. భయ్యా ఆమె ఏమన్నా సరి చేసి చెప్పింది కదా, గతంలో టిఆర్ఎస్ బీఆర్ఎస్ వాళ్ళు ఖచ్చితంగా కమిషన్లు లేకుండా పనిచేయలేదు,
ప్రతిదీ కమిషన్లు తీసుకునే చేసిండ్రు. ఈ రోజు నేను ఆ మాట చెప్తే దాన్ని వక్రీకరించి బీఆర్ఎస్ ఓపెన్ గా చెప్పడం జరిగింది. కమిషన్ల పంపకాల తేడాలు వచ్చాయి కదా, కొట్టుకుంటున్నారు బహిరంగంగా రోడ్ల మీద పంపకాల తేడాలో మొత్తానికి పాత వాళ్ళకు ఉంది కానీ శివకుమార్ అన్న మాట్లాడేది ఎట్లున్నదంటే, ప్రస్తుత ప్రభుత్వానికి మీరు మాట్లాడేది ఎట్లున్నదంటే, రేవంత్ రెడ్డి గారు వచ్చి 2 సంవత్సరాలు ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాతనే తెలంగాణ మొత్తం ఇంగ్లీష్ మాట్లాడుతున్నారని చెప్తున్నారు. వాళ్ళు గత 10 సంవత్సరాలలో ఎంతో బ్రహ్మాండమైనటువంటి విద్యను, విద్యా వ్యవస్థను పటిష్టం చేసి ఒక లేదు 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 సారీ, మీరు ఎప్పుడు కూడా మీ మంత్రి ఈ చదువురానోళ్ళు ఇప్పుడు చదువురానోళ్ళు విద్యామంత్రి నరసింహారెడ్డి భాయ్, నేనేమంటున్నా, మీ కేటీఆర్ నేను అబ్రాడ్ లో చదివినా లేకపోతే నేను ఫారెన్ లో చదివినా చెప్పుకున్నట్టు ఎప్పుడన్నా మా మంత్రి దామోదర్ రాజ్ నరసింహ గారి లాగా కానీ లేకపోతే రేవంత్ రెడ్డి గారి లాగా ఆ పిల్లలతో ఇంటరాక్షన్ మాట్లాడిపించి వీళ్ళు మాట్లాడింది ఎక్కడైనా ఉందా? ఎక్కడ లేదు. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ప్రవీణ్ కుమార్ గారిని ఆయన ఇంటికి ఏది గురుకుల గురించి మాట్లాడిండు అంతమందికి ఓకే, అంతేగాని ఈ రోజు పిల్లలు వారి యొక్క నైపుణ్యాన్ని లేదు సారీ ఇంటిగ్రేటెడ్ స్కూల్ గురించి కానీ స్పోర్ట్స్ గురించి మాట్లాడింది రేవంత్ రెడ్డి గారే మాట్లాడారు. గతంలో కేసీఆర్ గారిని మీ కేటీఆర్ గారు ఎవరు మాట్లాడలేదు. పాత నేతలకు సంబంధించి ఇంకా కాంగ్రెస్ పార్టీలో విభేదాలు అలాగే ఉన్నాయి అనేటువంటి వాదన బలంగా ఉంది. ఇది కూడా వాస్తవం కాదు. కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు ప్రస్తుతానికి, గతంలో కాంగ్రెస్ పార్టీలో విభేదాలు ఉండే లేకపోతే ఇంకేదో అని ఆపోజిషన్ పార్టీలు మాట్లాడింది ఉంది. ఆ ఆనవాయితీ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 2004 తర్వాత కాంగ్రెస్ పార్టీలో అట్లా ఏం లేదు, అందరు కలిసికట్టుగానే ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ ఒక ఓషన్ బాస్, దాంట్లో ఏమంటే ఫ్రీ మాట్లాడడానికి ఫ్రీ ఉంది, ఫ్రీడమ్ ఉంది. ఇదే టిఆర్ఎస్ లాగా 10 సంవత్సరాల ఒక మంత్రి, ఒక ఎమ్మెల్సీ లేకపోతే ఎంపీ, ఒక రాజ్యసభ సభ్యుడు పోయి కూర్చున్న తర్వాత 6 గంటల సేపు వెయిట్ చేసినాక కేసీఆర్ కలవడు అంటే వాపస్ పోయిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు 10 సంవత్సరాల. ఈ రోజు అది లేదు కదా, సెక్రటరియట్ లకు పోనీయలేదు. ఇటు ప్రగతి భవన్ అని అప్పుడు పెట్టిన పేర్ల లోపల పోవాలంటే ఈ రోజు కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత 3 గంటల నుంచి 5 గంటల వరకు భయ ఒక్క నిమిషం విజిటర్లకి పాస్ ఇవ్వడము, ఏ మంత్రిత్వ శాఖలో వాళ్ళే రివ్యూ మీటింగ్ చేయడము, ఇవన్నీ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత చేయడం జరుగుతుంది. మీరు అన్నట్టు గత ప్రభుత్వం లాగా అయితే కాదు కదా. గతంలో మీరు ఎక్స్పెక్ట్ చేసిన షాడో ముఖ్యమంత్రి కేటీఆర్ గారు అన్ని మంత్రిత్వ శాఖలు నేనే తోపుతాననే తిరుగుతుండే. ఇప్పుడు అది లేదు కదా. కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఏ మంత్రిత్వ శాఖ వాళ్ళే రివ్యూ మీటింగ్ చేసుకుంటున్నారు. గత ప్రభుత్వంలో నేనే షాడో మున్సిపల్ శాఖ మంత్రి, ఐటీ శాఖ మంత్రి, రెవెన్యూ శాఖ మంత్రి, లేకపోతే రోడ్డు భవనాల శాఖ మంత్రి, లేకపోతే ఒక ముఖ్యమంత్రి పదవి విడిచిపెట్టి మిగతా అంతా ఆయననే మెయింటైన్ చేసాడు. ఈ 2 సంవత్సరాలలో చూపించండి అటువంటిది ఏమన్నా ఇష్యూ ఉంటే. నేను ఒక్క నిమిషం మీ ద్వారా శివకుమార్ అన్న గారు ఏదైతే చెప్పిరో, మీ మంత్రులు స్వయంగా ప్రెస్ మీట్ పెట్టి చెప్తున్నారు, మాకు తెలియకుండానే ఫైళ్లు మా ఆఫీసుల నుంచి పోతున్నవి, అప్రూవ్ అవుతున్నాయి, నాకు అక్కడ మా శాఖకు సంబంధించినటువంటి జీవోలు ఏవైతున్నాయో మాకు తెలియదు, అసలు ఎట్లొస్తున్నాయో ఆ జీవోలు అని చెప్తున్నారు బహిరంగంగా ప్రెస్ మీట్లు పెట్టి. ఇంకా అంతకంటే ఘోరం ఏముంటుందన్న? ఎవరు చేస్తున్నట్టు? మరి ఒక శాఖకు సంబంధించినటువంటి మంత్రికి సంబంధం లేకుండా జీవోలు వస్తున్నాయి అని అంటే ఎవరి కనుసాగల తోటి నడుస్తుంది? ఎవరు చేస్తుండొచ్చు? అది అధికారులు చేస్తారు. నరసింహారెడ్డి భాయ్, గతంలో మీ ఆయాంలో కమిషన్లు పోయినాయి, గొర్రెల స్కామ్లు పోయినాయి, బండి మీద 50 కోళ్లను గొర్రెలను తీసుకుపోయిన వాళ్ళు మీరు. మీ పార్టీ గురించి మళ్ళీ కొత్తగా చెప్పేది ఏముంది? ఒక బండి మీద 50 గొర్రెలు మేకలను తీసుకుపోయిన వాళ్ళు మీరు. మీ గురించి మాకు తెలియదు. ఈ రోజు కొత్తగా మాట్లాడడం ఎందుకు? కాంగ్రెస్ పార్టీ మీద నెపం వేయడం, కాంగ్రెస్ పార్టీని బద్నాం చేయడానికి ఇవన్నీ జరుగుతున్నాయి. మొత్తానికి అవన్నీ ఏమి లేవు. ముఖ్యమంత్రి గారు ఎప్పటికప్పుడు రివ్యూ మీటింగ్ తీసుకోవడం జరుగుతుంది. ఏ మంత్రిత్వ శాఖలో ఏం జరిగింది ఇమీడియట్ గా. శివకుమార్ గారు కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వెళ్ళిపోయినటువంటి పటాన్చెరు ఎమ్మెల్యే. సో నేను చేరిపోయాను, మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ సొంత గుటికి వచ్చాను, నియోజకవర్గానికి సంబంధించి ఒక్క పైసా లాభం లేదు అనేటువంటి అంశం చెప్తున్నారు. మీరు చెప్పినటువంటి విధానం ప్రకారం అంటే ఎలా చూస్తారు దీన్ని?
అది ఏ ద్వారా వచ్చిన వీడియో అని చెప్తాడు ఇప్పుడు శివకుమార్ అన్న. ఇప్పుడు ఆయన ఎందుకు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిండు, ఎందుకు పోయిండు అనేది ఆయన చెప్పాలా, మనం చెప్తే కాదు. దానికి కాంగ్రెస్ పార్టీ సంజయ్ చెప్పాల్సిన అవసరం లేదు. మైపాల్ రెడ్డి గురించి కదా మాట్లాడేది మీరు. అవును. మరి మైపాల్ రెడ్డిని అడగండి, ఎందుకు కాంగ్రెస్ లోకి వచ్చినావు, ఎందుకు కడవ మార్చినావు, మళ్ళీ బ్యాక్ ఎందుకు పోతున్నావు అనేది ఆయన ఆలోచించు. ఈ రోజు ఎవరైతే జంపజలానీలు వచ్చిరో వాళ్ళ మీద కేసు ఉందనే రకంగా భయపడి ఆయన గతంలో టిఆర్ఎస్ బిఆర్ఎస్ కేటీఆర్ బినామీ కాబట్టి ఏం భయం పెట్టిండ్రు, కేటీఆర్ని అడగండి లేకపోతే మైపాల్ రెడ్డిని అడగండి. ఈ రోజు దానం నాగేందర్ది ఒక కేసు, కడియం శ్రీహరిది, ఈ 2 కేసులు తప్ప మిగతా వాళ్ళంతా బీఆర్ఎస్ లను ఒక పని చేయమనండి, ఒక విప్ జారీ చేసి వీళ్ళంతా మా పార్టీలో లేరు, వీళ్ళు మొత్తానికి పార్టీలకే వెళ్ళిపోయినరు, కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అని విప్ జారీ చేయమని చెప్పి బీఆర్ఎస్ వాళ్ళని 10 మంది లేరు అని చెప్పి విప్ జారీ చేస్తే లేరని చెప్తారు. అది చెప్పరు బీఆర్ఎస్ వాళ్ళు. 10 మంది లేరంటే వాళ్ళ సంఖ్య తక్కువ అవుతుందని వాళ్ళు కూడా ఆలోచిస్తున్నారు. జాయిన్ అయిన వాళ్ళు ఏమంటారు, మేము గుడి కండువ కప్పుకున్నాం, కాంగ్రెస్ కండువ కప్పుకున్నాం వాళ్ళు అంటారు. మీరు ఒక్కసారి వినాలి సార్. శివకుమార్ గారు చెప్పండి. నేనేం చెప్తున్నానంటే గుడెప్ మైపాల్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు, గుడెప్ మైపాల్ రెడ్డి గారు చెప్తున్నారు, వాళ్ళనే అడగాలని చెప్తున్నారు కదా. మీ ముఖ్యమంత్రి గారి సొంత జిల్లాలో మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారు వ్యాసమే రాసిరండి పేపర్లో, నిస్సహాయత, మేము ఓన్లీ పెళ్లిళ్లకు పేరంటాలకి పోయి రావాల్సి వస్తుంది, మాకు నిధులు లేవు ఏం లేదని. మరి ఇది కూడా ఆయననే అడగమంటారా? నేనేమంటున్నంటే ఆయన ప్రెస్ మీట్ ఇచ్చే బదులు నేరుగా ముఖ్యమంత్రి గారిని కానీ ఉప ముఖ్యమంత్రి గారు కానీ మంత్రివర్గంలో కానీ ఆయన మాట్లాడి ఇది ఉండాలా. ఇప్పుడు ఆయనకి ఎట్టుందంటే ముఖ్యమంత్రి దగ్గర పోను, ముఖ్యమంత్రి నా దగ్గర వచ్చి చెప్పాలంటే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారి గురించి కూడా ఆలోచించాలి కదా ఒకసారి. ఇప్పుడు నేను మా పార్టీ క్యాండిడేట్, సరే ఆయనకు నిధులు రాకపోతే ఎవరిని ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళకి చెప్తే ఇస్తారా నిధులు? బీఆర్ఎస్ వాళ్ళు ఏమైనా అధికారంలో ఉన్నారా? లేదా ప్రెస్ మీట్ పెడితే ఇమీడియట్ గా ముఖ్యమంత్రి పిలిచి అలొకేషన్స్ ఏవైతే ఒక ఎమ్మెల్యే కాన్స్టిట్యూన్సీ అలొకేషన్స్ ఉన్నాయో అలొకేషన్ లో నీకేం లేవో నువ్వు అది అలొకేషన్స్ ఎవరు అడగాల? అసెంబ్లీలో అడిగేది స్పీకర్ దగ్గర. మరి ఎందుకు స్పీకర్ దగ్గర అలొకేషన్స్ గురించి ఎందుకు అడగలేదు? 0 అవర్లో లేపాలి కదా. శివకుమార్ గారు ఒక్క నిమిషం లక్ష్మీ నరసింహ గారు ఒక్క నిమిషం. ఎస్ వెంకటేశ్వర్లు గారు. సో ఎక్కడ విభేదాలు లేవు, కేవలం ప్రతిపక్ష పార్టీ యొక్క సృష్టింపు మాత్రమే అనేది మాత్రం కాంగ్రెస్ పార్టీ వర్షన్. ఓకే, ఇప్పుడు ఈ చర్చ అంతా ఎలా జరుగుతుందంటే ఇటు శివకుమార్ గాని నరసింహారెడ్డి గాని ఒకవైపు కాంగ్రెస్ ప్రతినిధిగా, మరొకరు బీఆర్ఎస్ ప్రతినిధిగా మాట్లాడుతా ఉన్నారు. అది కాదు, ఇప్పుడు నేను బీఆర్ఎస్ గురించి తక్కువ మాట్లాడతాను. ఇప్పుడు అధికారం బీఆర్ఎస్ ఒక పెద్ద ప్రజల్లో విరక్తి, నియంతృత్వం, మోనోపలి, డిక్టేటర్షిప్ ఎక్సెట్రా పెద్ద తోటే ప్రజలు విరక్తి చెంది 10 సంవత్సరాలు భరించి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీసుకొచ్చిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన మాటల్లో ప్రజల్లో పెద్ద విశ్వసనీయత వచ్చింది. తను మాట్లాడుతుంటే ఆ గాంభీర్యం, ఆ వినయం, సవినయం, ఒక ఐక్యత తీసుకొస్తాడు, ఒక నిజం ఏవన్ లీడర్ అనే అంత స్థాయికి తీసుకొచ్చి ప్రజలు ఓట్లేసారు. ఇప్పుడు పరిపాలన 2 సంవత్సరాలు వచ్చిన తర్వాత హామీలు నెరవేర్చలేదు, అసంపూర్ణ హామీలుగానే ఉన్నాయి. పేద ప్రజలకు ఏం అందలేదు, ఇండ్లు అందలేదు. ఒక ఆడ మహిళలకు ఒక సంబంధించిన మహాలక్ష్మి పథకం అంటూ బస్సులో తిరుగుతున్నారు తప్ప ఒక సన్న బియ్యం అంటూ వచ్చినాయి. మొన్న సర్పంచ్ ఎన్నికల్లో కూడా 56% ఓట్లు రావడానికి ప్రధాన కారణం ఒక సన్న బియ్యం. రైతులు యాంటీగా ఉన్నారు, అయినా ఇంకా 3 సంవత్సరాలు ఉంది కదా, మరి ఇంకెవరో అధికారంలోకి రారు కదా. కాబట్టి 3 సంవత్సరాలు గ్రామీణ అభివృద్ధి జరగాలంటే కాంగ్రెస్ కు ఓట్లయ్యాలి అనే ఒక నెపంతో, కానీ మాక్సిమం గా కాంగ్రెస్ పార్టీ చాలా గుంపులతో కూడుకొని ఉన్నది. చాలా నాయకుల మధ్య విభేదాలు ఉన్న పరిస్థితి ఉన్నది, వాళ్ళ మధ్య అనైక్యత కొనసాగుతున్న పరిస్థితి ఉంది. ఇది ఇప్పుడు కాదు, మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ యొక్క అదొక సాంప్రదాయం, అది గుంపులు ముఠాలు అనే ఒక సాంప్రదాయం కొనసాగిస్తూ ఉంది. అయితే ఇది కూడా నేను చెప్తున్నాను, ఇప్పటికైనా మీరు అన్నట్టుగా కొంత కేసీఆర్ ని పక్కన పెడితే కేసీఆర్ ఏముందండి? కేసీఆర్ ఇప్పుడు వాళ్ళ కవితను, వాళ్ళ కుటుంబాన్ని సరి చేసుకోమండి మొదలు, ఆ కుటుంబంలో విభేదాలు సరి చేసుకోండి. ఇప్పుడు మీరు కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తే ఉరిగేది కాదు. ఇప్పుడు మీ లోపాలు చాలా ఉన్నాయి,
మీరు ధరణిలో చేసిన లోపాలు, తర్వాత అనేక సంక్షేమ పథకాల్లో చేసిన లోపాలు, మీ గల్లీ లీడర్ నుంచి ఢిల్లీ వరకు చేసిన లోపాలు చాలా ఉన్నాయి. అవన్నీ సమీక్ష పెట్టుకుంటే ఉపయోగం లేదు. ప్రజలకు తెలుసు, ప్రజలు ఓడించారు, అయిపోయింది. ఇప్పుడేంది కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకురావాల్సింది ఏంటంటే పారదర్శకత లేదు, ట్రాన్స్పరెన్సీ లేదు. శివకుమార్ గారు చెప్పినట్టుగా ప్రతి డిపార్ట్మెంట్ చాలా పారదర్శకంగా చర్చిస్తుంది అని అంటున్నారు. అదంతా ఏం లేదు. ఈ రోజు తెలంగాణ తెచ్చిన కళాకారుడికి అంతో ఇంతో టిఆర్ఎస్ ప్రభుత్వంలో, కాంగ్రెస్ ప్రభుత్వంలో కొద్దో గొప్ప గీత, నేత, మచ్చ, రజక, క్షౌర, కమ్మరి, కుందర్లకు కొద్దో గొప్ప రేషన్ కార్డు, బియ్యం ఏదో అందుతుంది. ఒక తెలంగాణ తెచ్చిన ఒక కళాకారుడికి, ఒక సాంస్కృతిక సైనికుడికి ఒక్క పథకం కాంగ్రెస్ ప్రభుత్వం కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ ఒక్క పథకం ఇచ్చిందా? ఒక ఐడెంటిటీ కార్డు ఇచ్చిందా? రవీంద్ర భారతిలో వాని ఆట ఉందా? వాని పాట ఉందా? 500 మందిని కేసీఆర్ పెట్టుకున్నాడు. ఈయన అదే 500 మందిని మెయింటైన్ చేస్తున్నాడు తప్ప ఒక్క కళాకారుడికి ఒక సంక్షేమ పథకం అందట్లేదు. ఇప్పటికీ దాని మీద రివ్యూ లేదు. అందుకోసం సంక్షేమ పథకాల మీద రివ్యూ ఉండాలి, ట్రాన్స్పరెన్సీ మీద ఉండాలి. అధికారులు లోపాలు చేస్తున్నారు, అధికారులు నిస్సహాయంగా ఉన్నాడు, బడ్జెట్ లేదు, అప్పులు పెరిగి ఉన్నాయి, కాబట్టి గుంపులు ఉన్నాయి. కాబట్టి ఈ కాంగ్రెస్ పార్టీ ఇదే సజావుగా ఏదో గోప్యంగా అనేది కాదండి. ప్రతిదీ కూడా ట్రాన్స్పరెన్సీగా ఉండాలి, ప్రతిదీ పారదర్శకంగా మాట్లాడాలి. మంత్రుల దగ్గర అదే మాట్లాడాలి. కానీ మంత్రులు ఒక రకంగా మాట్లాడతారు, తర్వాత ఆయన ముఖ్యమంత్రి గారు మరొక రకంగా మాట్లాడతారు. కానీ ప్రజలకు సంక్షేమ పథకం అందిందా? మీరు అంటున్న ఇండ్లు ఇచ్చిర్రా? మీరు అంటున్న గృహలక్ష్మి పథకం 200 యూనిట్లు అందిందా? రైతు భరోసా అందుతుందా? ఇది ప్రభుత్వం ప్రజలకు ఏమి ఇచ్చింది, ప్రజలకు ఏం చేరింది? ఇది కావాలి. ఈ గుంపుల తగాదాలు, ఇవి టీవీలు ఇట్లాంటి చర్చలు పెట్టుకోవడం కూడా కరెక్ట్ కాదు. కాంగ్రెస్ పార్టీలో నేను అది కాదు, ప్రజలకు మీరు కూడా 2 ఏళ్ళు భరించిండ్రు ప్రజలు అంటున్నా. నేను కాంగ్రెస్ పార్టీని ప్రజలు భరించారు. నిన్న మెజారిటీ తోటి మీ గ్రామ పంచాయతీలు వచ్చినాయి, కానీ రేపు మున్సిపాలిటీలు కూడా మీకు గెలిపిస్తారు. కానీ గెలిపించేటప్పుడు ప్రజలకు ఇచ్చిన హామీలను నేను నెరవేరుస్తున్నానా? హామీలు అమలు జరుగుతున్నాయా? అధికారులు అమలు చేస్తున్నారా? కింది వరకు పారదర్శకంగా కొనసాగుతుందా? మన కార్యకర్తలు కిందికి ఒక ట్రాన్స్పరెన్సీగా పేదోడెవడు, ధనికుడెవడు, ఎవరికి ఈ సంక్షేమ పథకం అందాలి, అట్లా పారదర్శకంగా మన పరిపాలనలు ఉన్నాయా? ఇది లేదు, ఈ నెట్వర్క్ లేదు, ఈ పైనుంచి కింది వరకు ఒక నిర్మాణం లేదు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఆయన మాటలతో నడుస్తుంది. ఎవరి రేవంత్ రెడ్డి సీఎం గారి మాటల మీద నడుస్తుంది. మాటలు 2 సంవత్సరాల వరకు జరిగాయి, కానీ మాటలు మాత్రమే అవి ప్రజల కడుపు నింపవండి. ప్రజల కడుపు నింపాలంటే ప్రజలకు ఇచ్చిన సంపూర్ణ హామీలు అమలు జరుగుతున్నాయా లేవా? అవి ఖచ్చితంగా బిలో చరిత్ర అంటే ఏంటిది? బిలో కింద అట్టడుగు పొరల్లో ఉన్నవాడిదే చరిత్ర. మీ రేవంత్ రెడ్డి కూడా అదే మాట్లాడతాడు, కింది పేదోడిదే చరిత్ర. మరి పేదోడికి సంక్షేమ పథకం అందాలి కదా, పేదోడికి ఇంగ్లీష్ అందాలి కదా, పేదోడికి రేషన్ అందాలి కదా, పేదోడికి కరెంటు అందాలి కదా, పేదోడికి సౌకర్యాలు అందాలి కదా. అది అందట్లేదు. జర్నలిస్ట్ గా, ఒక విశ్లేషకుడిగా నా ఆవేదన ఇది. లక్ష్మీ నరసింహ గారు, మీ సబ్మిషన్. ఏదైతే వెంకటేశ్వర్లు గారు మాట్లాడారో, ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసి 2 సంవత్సరాలు అవుతుంది తెలంగాణలో. వాళ్ళు ఏదైతే గద్దెనెక్కడానికి, అంటే అధికారం దక్కించుకోవడానికి ఏవైతే హామీలు ఇచ్చారో, హామీలలో పూర్తిగా విఫలమవుతారు అని చెప్పడం జరిగింది. 10 సంవత్సరాలు బీఆర్ఎస్ ప్రభుత్వం పైన పూర్తిగా వ్యతిరేకత వచ్చింది, ప్రభుత్వం ఏం చేయలేదు అని ఏదైతే చెప్పినారో అది అవాస్తవము. ఎందుకంటే నేను ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. 2014 ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు మన యొక్క వరి ఉత్పత్తి దాదాపు 11 లక్షల మెట్రిక్ టన్. కానీ ఈరోజు తెలంగాణలో 2025లో 26 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యాన్ని ఉత్పత్తి చేసేటువంటి, పండించేటువంటి స్థాయికి ఈ తెలంగాణ ఎదిగింది. అంటే అది కేసీఆర్ గారు ముందు చూపు తోటి మాత్రమే సాధ్యమైంది. ఇలా హైదరాబాదులో ఒక విశ్వనగరంగా ఎదిగింది. 10 సంవత్సరాల హైదరాబాద్ని అద్భుతంగా తీర్చిదిద్దినటువంటి ఘనత ఈరోజు బీఆర్ఎస్ పార్టీది. అదేవిధంగా ముఖ్యంగా రైతులకు
మరి వాళ్ళు పడుతున్నటువంటి ఇబ్బందులను, వాళ్ళను ఆదుకోవాల్సినటువంటి అంశాల మీద అనేకమైనటువంటి ఏ, ఆ, చర్చించి అనేక రకాలుగా చర్చించి రైతు బంధు అనేటువంటి ఒక గొప్ప పథకాన్ని తీసుకొచ్చారు, రైతు బీమా అనేటువంటి ఒక పథకాన్ని తీసుకొచ్చారు. ముఖ్యంగా మరి నిరుపేదలకు పెళ్లిళ్ళు అయితే ఆర్థికంగా వెనుకబడి ఉన్నారు, ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నటువంటి వాళ్లకు ఓకే మరి ₹1,00,000 ఈరోజు కళ్యాణ లక్ష్మి పథకాన్ని కూడా తీసుకొచ్చారు. ఇవన్నీ మేనిఫెస్టోలో లేని పథకాలండి. మేనిఫెస్టోలో లేని పథకాలను అమలు చేసి చూపించినటువంటి ఘనత కేసీఆర్ గారిది. కానీ వీళ్ళు ఓ చాటభారతం అంతా రాసి వీళ్ళ వీళ్ళ మేనిఫెస్టో చూస్తే ఈరోజు 2 రోజులు పట్టేటట్టుంది. వీళ్ళ మేనిఫెస్టో చూస్తే ఎన్నికల వరకు వీళ్ళ మేనిఫెస్టో బాగానే చదివారు, ఎన్నికలు అయినాక వీళ్ళ మేనిఫెస్టో వీళ్ళకి గుర్తుకే లేదు. ఒక్క ఎమ్మెల్యేకు, ఒక్క ఎంపీకి, ఒక మంత్రికి ఒక్కరికన్నా మేనిఫెస్టో గుర్తుందా వీళ్ళకి? అసలు వీళ్ళు ఏమి హామీలు ఇచ్చిరని చెప్పి మొన్న బీసీ డిక్లరేషన్ అని చెప్పి 42% ఏదైతే రిజర్వేషన్ ఇస్తామని చెప్పారు బీసీల నెత్తిన ఓకే వాళ్ళను గుడిబండలాగా వాళ్ళను నట్టేట ముంచినటువంటి పరిస్థితి ఈరోజు తెలంగాణ మొత్తం చూస్తా ఉన్నది. 31%తో ఈరోజు మున్సిపాలిటీలలో సరిపెట్టిర్రు. బీసీలకు 20,000 కోట్లు ప్రతి సంవత్సరం బీసీ కార్పొరేషన్ కు కేటాయిస్తామని చెప్పిర్రు. మరి 2 సంవత్సరాలు అయింది, 40,000 కోట్లు ఎక్కడ పోయినాయి? వీళ్ళు మహిళలకు 2,500 రూపాయలు మహాలక్ష్మి పథకం కింద ఇస్తామన్నారు, ఏమైంది? కొత్తగా పెళ్ళయ్యేటువంటి వాళ్ళకు ₹1,00,000 పాటుగా తులం బంగారం ఇస్తామని చెప్పి వీళ్ళకి బంగారమే దొరుకుతలేదంట. ఇంకా వీళ్ళ పరిస్థితి ఎట్లున్నదంటే ఓన్లీ కేవలం ఈ తెలంగాణలో రాక్షస పాలన కొనసాగుతున్నది, పంపకాల పంచాయతీ మాత్రమే జరుగుతున్నది. వీళ్ళకు విజన్ లేదు, వీళ్ళకు ఒక ఆలోచన లేదు. నిన్న ఏదైతే గ్లోబల్ సమ్మిట్ పెట్టిర్రో 100 కోట్ల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిర్రు. డేరాలేసి గ్లోబల్ సమ్మిట్ పెట్టి 100 కోట్ల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిర్రు. ఎప్పుడు డైవర్షన్ పాలిటిక్స్ తో ముందుకు వస్తుంటారు. ఇప్పుడు మళ్ళా కొత్తతోటి జిల్లాల పునర్విభజన అనేటువంటి ఒక అంశాన్ని తీసుకొని కొత్త డ్రామాకి తెరలేపబోతా ఉన్నారు. శివకుమార్ గారు, మొత్తం మీద కనబడుతున్నటువంటి అంశం భిన్నమైనటువంటి వాదనలు, భిన్నమైనటువంటి మాటలు వస్తున్నాయి అనేది మాత్రం వెంకటేశ్వర్లు గారి అభిప్రాయంలో కనబడుతుంది. సో ఎందుకు అలా వస్తున్నాయి అది వాస్తవమే. ఇక్కడ బయట కనబడుతున్నటువంటి పరిస్థితి కూడా గ్రౌండ్ లెవెల్ అలాగే వెళ్తుంది కదా. సో ముఖ్యమంత్రి మాట మంత్రులు వినట్లేదు, లేదా మంత్రుల మధ్య సయోధ్య లేదు, సో విభేదాలు ఉన్నాయి అనేటువంటి అంశమే బయట కనబడుతుంది. ముఖ్యమంత్రి గారి మాట వినబడుతుంది, మిగతా వాళ్ళ వినబడతలేదు అనే రకానికి ఆలోచిస్తే ఈరోజు ఏ మంత్రిత్వ శాఖలో ఆ మంత్రులు రివ్యూ చేసుకోవడానికి ఈరోజు ఫ్రీడమ్ ఉంది, గత ప్రభుత్వం లాగా లేదు. నేను వెంకటేశ్వరరావు గారికి కూడా అదే చెప్తున్నాను. వారు ఒకటేంటంటే ఇచ్చిన హామీలలో బిలో పవర్టీ లైన్కే ఈ ఏదైతే 200 యూనిట్స్ కరెంట్ ఇవ్వడం జరిగింది, ఫ్రీ బస్ ఇవ్వడం జరిగింది, సన్న బియ్యం ఇవ్వడం జరిగింది, 500 రూపాయలకి గ్యాస్ ఇవ్వడం జరిగింది. ఆ రకంగా ఆలోచించుకుంటే పోతే ఈ రైతుల రుణమాఫీ కూడా గత 9 సంవత్సరాలలో టిఆర్ఎస్ బిఆర్ఎస్ చేయండి, కాంగ్రెస్ పార్టీ రెండేళ్లకు దగ్గర 12,500 కోట్ల రూపాయలని ఈరోజు 6 నెలలు 8 నెలలనే చేయడం జరిగింది. ఈరోజు జరుగుతలేదు అనడం అయితే అది ఇబ్బందికరం. ఎందుకంటే డబ్బులు నో డౌట్ ఒకటి పెంచిన ఏదైతే పెన్షన్లు ఇవ్వలేదు దానికి నేను ఒప్పుకుంటా. ఆల్రెడీ రివ్యూ మీటింగ్ చేసి ప్రజలకు చెప్తే ప్రజలు కూడా దాన్ని ఒప్పుకున్నారనే రకంగా అనలిస్ట్ గారు ఇప్పుడు చెప్పడం జరిగింది. ఎందుకంటే 2 years అయింది, రైట్? ఈ 2 years వరకు మటుకు మొత్తానికి గతంలో టీఆర్ఎస్ బిఆర్ఎస్ వాళ్ళు కమిషన్ల మీద కానీ లేకపోతే మొత్తానికి ఖజానా ఖాళీ ఏదైతే చేసిండ్రో దాన్ని ఎప్పటికప్పుడు ప్రజలకు చెప్పడంతో ఈరోజు ప్రజలు 4,000 ఇస్తున్నది ఇవ్వలేదు, 2,000 ఇస్తున్నారు పర్వాలేదు అనుకున్నారు. 2,500 రూపాయలు మహిళలకు ఇస్తున్నారు. ఈ ఫిబ్రవరి నుంచి 2,500 రూపీస్ ప్రతి ఒక్కరికి పడుతుందని చెప్పి ఆల్రెడీ మన బై ఎలక్షన్ తర్వాతనే చెప్పడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతానికి టీఆర్ఎస్ వాళ్ళ ఆలోచన మొత్తానికి ఇంకా కూడా మేమే అధికారంలో ఉన్నామనే రకంగా అహంకార ధోరణి పోవడం లేదు. బీఆర్ఎస్ వాళ్ళు ఇప్పుడు వెంకటేశ్వర గారు చెప్పినట్టు కవితకి వాళ్ళు సమాధానం చెప్పండి, మనం కాదు. ఎందుకంటే కవిత ఓపెన్ గా చెప్పడం జరిగింది, తెలంగాణ తెచ్చుకొని ఏమి పీకి కట్టలు కట్టేసిండ్రు అని చెప్పి ఒక ఆడకూతురు, తెలంగాణ ఆడకూతురు కేసీఆర్ మాట మాట్లాడితే ఒక్క బీఆర్ఎస్ వాడు మాట్లాడతలేడు. ఈరోజు పాత మంత్రులు కానీ, ఎక్స్ మంత్రులు కానీ, ముఖ్యమంత్రి కానీ, లేకపోతే రామారావు కానీ ఆమె ఎదురు చెప్పమనండి. ఏడ వీకిండ్రు, ఏడ కట్టలు కట్టిండ్రో ఆమె చెప్పిన మాటకే సమాధానం చెప్పమని చెప్పండి. ఇప్పుడు వెంకటేశ్వర గారు పర్ఫెక్ట్ మాట్లాడినది. బీఆర్ఎస్ వాళ్ళు ప్రజా సమస్యల్లో లేరు, ప్రజాక్షేత్రంలో లేరు.
కవిత మొత్తం ఎక్కడిదక్కడ ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు చెప్పినా బీజేపీ వాళ్ళు చెప్పినా ఇంకో పార్టీ చెప్పినా ఉట్టి పుణ్యానికి అబద్ధాలు చెప్తున్నారు. కేసీఆర్ మీద కానీ కేటీఆర్ హరీష్ రావు మీద అన్నారు. ఇప్పుడు కవితనే ఓపెన్ గా ప్రతి ఒక్కరు చిట్టా ఓపెన్ చేస్తుంది. దాని గురించి వాళ్ళు చెప్పమని చెప్పండి. ముందు ఇంటి పోరుని ఎదుర్కొని ఆమెకి సమాధానం చెప్పి సంజాయించి ఆ తర్వాత ప్రజాక్షేత్రంలో రమ్మనండి. వీళ్ళు మాటలు మాట్లాడితే మొత్తం ఇంకా కూడా అధికారం మా చేతిలోనే ఉంది, మేమిస్తేనే అవుతుంది అనే రకంగా మాట్లాడుతున్నారు. ఈ రోజు కాళేశ్వరం కూలిపోయి ఈ రోజు వరకు అక్కడ నీళ్ళే నిల్వలేవు. మరి ఈ 2 సంవత్సరాల నుంచి పంటలు పడతలేవా? వీళ్ళు వచ్చినాకనే కాళేశ్వరము అని డిస్కవరీ ఛానల్లో పెట్టి డబ్బులు పంపించలేదా? లేకపోతే వీళ్ళు ఎంత దుర్వినియోగం చేసారు ప్రతి దగ్గర. ఈరోజు 100,000 కోట్ల రూపాయలు ఏడికేం సంపాదించారు. అది ఒక్కసారి వాళ్ళ లెక్కలు చెప్పమనండి. ఈ రోజు కేటీఆర్ హరీష్ రావు ఎంత తింటుండు చెప్తుంది, కేటీఆర్ ఎంత తిన్నాడు చెప్తుంది. ఇవన్నీ ఆలోచిస్తే ఒకసారి మీరు ఆలోచించండి ఆ విషయానికి వస్తే. మంత్రుల యొక్క అభిప్రాయాలు, మంత్రులు చెప్పినటువంటి మాటలను తెర మీదకి తెస్తే మీరు కవిత తెచ్చినటువంటి మాటల్ని తెర మీదకి తెస్తున్నారా బీఆర్ఎస్ పార్టీని ఇరికించడానికి? మా దగ్గర మంత్రులు ఎవరు చెప్పినా వాళ్ళ దానికి ప్రెస్ మీట్ లో చెప్తే దానికి మేము చెప్పినామని చెప్పి మంత్రులను చెప్పిపియండి. లేదు కాదు ఏదో మాట్లాడేస్తాము అక్కడ మేము కామ్ అయిపోయినామంటే మటుకు దానికి మనం ఏం చేయలేము. లక్ష్మీ నరసింహ గారు, ఇప్పుడు శివకుమార్ అన్న మాట్లాడండి, ఏదైతే మాట్లాడుతున్నారో కవిత గారి గురించి కానివ్వండి, ఇంకా మిగతా అంశాలు మాట్లాడారో, కవిత గారి గురించి మాట్లాడే ముందు మరి 10 సంవత్సరాలుగా మాట్లాడినటువంటి కవిత గారు ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నారో ఒక్కసారి మనం అందరం ఆలోచన చేయాలి. ఇది మాట్లాడుతున్నది ఏదైతే విషయం మాట్లాడుతున్నారో కవిత గారు, ఆ మాట్లాడిపిస్తున్నటువంటి నాయకుడే మీ నాయకుడు, వెనకాలని నడిపిస్తున్నటువంటి నాయకులే కాంగ్రెస్ నాయకులు. దాంట్లో కొత్తగా అది మళ్ళీ దాని గురించి ప్రస్తావన అయ్యాల్సినటువంటి అవసరం లేదు. ఇలా కాళేశ్వరం కూలిపోయిందని చెప్తున్నాడు శివకుమార్ అన్న. కాళేశ్వరం కూలిపోతే మొన్న 7,000 కోట్ల రూపాయలు పెట్టి జంట జలాశయాలకు, హైదరాబాద్ జంట జలాశయాలకు నీళ్లు తీసుకొచ్చేటువంటి ప్రాజెక్టును ఎట్లా ఎట్లా శంకుస్థాపన చేసిరండి దాన్ని. అదేవిధంగా గంధమల్ల ప్రాజెక్టు ఉన్నది కదా, గంధమల్ల ప్రాజెక్టు ఎట్లా టేకప్ చేస్తున్నారండి. కాళేశ్వరం కూలిపోతే ఎట్లా టేకప్ చేస్తున్నారు. మరి కాళేశ్వరం కూలిపోతే 2 సంవత్సరాల నుంచి మీరు ఏం చేస్తున్నారండి? కట్టరా మీరు పోయి దాన్ని పునరుద్ధరించరా? ఎట్లా కూలిపోయింది, ఏం కూలిపోయింది అని చెప్పి. ఇలా తెలంగాణలో గడిచినటువంటి 10 సంవత్సరాలలో కమిషన్ ఏదైతే ఉందో ఓపెన్ గా చెప్పడం జరిగింది. మేడిగడ్డ కుందిళ్ళ అన్నారంలా ఏదైతే బుంగలు వస్తున్నాయో పిల్లర్లు కూల్తాయి అనే రకంగా బ్యారెక్ పడిపోతుంది. దాంట్లో నీళ్లు నిల్వ నింపుతారనేది మొత్తానికి కేసీఆర్ కే తెలుసా విషయము. మీరు అధికారంలో పోతారనే ఉద్దేశంతో తొందరపాటుగా నిర్ణయం తీసుకున్నది. ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టాలని చూసినా, ఎన్ని అక్రమ కేసులు బనాయించినా ఇక్కడ భయపడేది ఏది లేదు, భయపడేది ఎవరూ లేరు. ఎందుకంటే మేమే తప్పు చేయలేదు. మేము తప్పు చేస్తే భయపడతాము. మీరు ఎన్ని కేసులు పెట్టినా ప్రజలు ప్రతి ఒక్కటి గమనిస్తా ఉన్నారు. ఇక్కడ ఎలాంటి అవినీతి జరగలేదు. కేవలం మీరేందంటే అబద్ధం చెప్పేటువంటి ఒక కంపెనీ పెట్టిరు. ఇప్పుడు మీరు రోజు పొద్దున్న లేస్తే మీరు అంతా ఏం చేయాలని అంటే రేవంత్ రెడ్డి గారికి భజన చేసుకుంటా ఆ అబద్ధాల కంపెనీలకు వెళ్ళి వచ్చేటువంటి మాటలను ప్రచారం చేయడమే తప్ప ప్రజలకు ఉపయోగపడేటువంటి పైసంత పని కూడా మీరు చేసే క్రమంలో లేరు. ఎంతసేపు ఉన్నా కానీ మీరు అబద్ధాలను ప్రచారం చేయాలి. మీరు ముందు చెప్పండి, 420 హామీలు ఇచ్చిరుగా, ఏమైంది చెప్పండి. ఎందుకు అమలు చేస్తలేరో చెప్పండి. ఈ రోజు భజన గురించి మాట్లాడితే కేసీఆర్ గురించి మీరు మాట్లాడుర్రి. ఆయన బర్త్డే అయితే ఆయన ఒక గురూజీ లాగా మీరు అంతా కాళ్ళు మొక్కిర్రు, అది మర్చిపోయినరు. భజన మేం చేస్తలేము, భజన మీరు చేసి అలవాటు చేసేసిర్రు. ఈ రోజు ఆ భజననే బంద్ అయిపోయింది. 2.5 లక్షల అప్పు ఉందని కాగు నివేదిక ఇచ్చింది. కానీ 2014 తర్వాత ఈ రాష్ట్రంలో పెరిగినటువంటి ఆస్తుల విలువ ఎంతనో కూడా మీరు చెప్పాలి. మీరు ఇలా 2500 ఫిబ్రవరికి వెళ్ళి ఇస్తామని చెప్తున్నారు కదా, ఈ 22 నెలలు అది కలిపి మీరు ఫిబ్రవరిలో మొదలు పెట్టండి. 22 నెలలు కూడా మహిళలకు ఇవ్వాలి కదా. మీరు రుణమాఫీ చేసినామని చెప్తున్నారు. మీ ముఖ్యమంత్రి గారేమో 25,000 కోట్లు అంటారు, ఉప ముఖ్యమంత్రి గారేమో 30,000 కోట్లు అంటారు, ఏదైతే వ్యవసాయ శాఖ మంత్రి ఏమో 20,000 కోట్లు అంటారు. మీకే స్పష్టత లేదు అసలు రుణమాఫీ ఎంత చేసినామని చెప్పి. నేనేమంటున్నానంటే రుణమాఫీ మీద బహిరంగ చర్చకు సిద్ధము. ఇవాళ నేను కూడా ఒక రైతు బిడ్డనున్నా. మా గ్రామంలో చూస్తే కూడా ఎంతో మందికి రుణమాఫీ కాలేదు. ఇవాళ ఇంకొక విషయం చెప్తా ఉన్నాను, రైతు బంధు వడక మళ్ళా అప్పులు తెచ్చుకొని వ్యవసాయాలు చేస్తున్నటువంటి పరిస్థితి ఈరోజు గ్రామాలలో కనిపిస్తున్నది. నిన్న మనం చూస్తే యూరియా బస్తాలకు చూస్తే
పాపం తెల్లవారుజామున 2 గంటలకు 3 గంటలకు పోయి యూరియా బస్తాలు అమ్మే దుకాణాల ముందల రైతులు చలి మంటలు పెట్టుకొని కూర్చున్నటువంటి మాట ఈ రోజు పరిస్థితి తెలంగాణ మొత్తం చూస్తలేదా? చెప్పుల జోళ్ళు మళ్ళా లైన్ లో పెట్టిరు, పట్టదారు పాస్బుక్ లైన్ లో పెట్టిరు. మీకు అవన్నీ కనిపించలేదా? మీరు ఒక్కసారి నేను ఒకటే చెప్తున్నా శివకుమార్ గారికి, మీకు నిజంగానే దమ్ము ధైర్యం ఉంటే యూరియా బస్తా పంచేటువంటి దుకాణాల దగ్గర మీరు కాంగ్రెస్ కండువా వేసుకొని నిలబడండి. మీరు కాంగ్రెస్ కండువా వేసుకొని నిలబడండి. మీరు ప్రసంగాలు, ఉచిత ఉపన్యాసాలు ఇవన్నీ నరసింహ గారు డిస్కషన్ చేద్దాం. వెంకటేశ్వర్లు గారు, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి నేపథ్యంలో సచివుల మధ్య ఎలాంటి విభేదాలు లేవు, రాష్ట్రంలో హామీలన్నీ అమలు దిశగా ముందుకు వెళ్తున్నామంటున్నారు. ప్రతిపక్షం మేము ఎక్కడ హామీలు అమలు కానటువంటి పరిస్థితి ఉంది, గత 10 ఏళ్ల పాటు మేము చేసినటువంటి సంక్షేమ పథకాలు కూడా పక్కన పెట్టేసినటువంటి సిచ్యువేషన్ ఉంది అంటున్నారు. సో ఈ రెండు చూసుకున్న తర్వాత ఏమంటారు? నేనేమంటున్నానంటే నరసింహారెడ్డి గారు ఆయన మాట్లాడొచ్చు, కాంగ్రెస్ ప్రభుత్వం మీద విమర్శలు చేయొచ్చు, మేము దాన్ని ఏం కాదంటలేము. కానీ వాళ్ళ నాయకులు అంటే కేసీఆర్, కేటీఆర్ వాళ్ళకి సంబంధించింది ప్రతిపక్షంలో కూర్చుండబెట్టారు. కానీ ప్రతిపక్షంలో కూర్చొనైనా ప్రజల కోసం మాట్లాడాలి కదా. అంటే కేసీఆర్ ప్రతిపక్షంలోకి రాడు, కేసీఆర్ వచ్చి అసెంబ్లీలో ప్రసంగించడు, ప్రజా సమస్యల్ని పట్టించుకోడు. అసలు నిజంగా వీళ్ళు నువ్వు ప్రజా పరిపాలన గాంక సాగిస్తే దమ్ము ధైర్యం ఉన్న కేసీఆర్, తెలంగాణ తెచ్చిన కేసీఆర్ మరి అసెంబ్లీలో రేవంత్ రెడ్డిని ఉతికి ఆరేయచ్చు కదా. ప్రతిపక్షంగా నీకు సముచితమైన సగర్వంగా కేసీఆర్ అంటే ఒక గౌరవం ఉంది. నువ్వు వస్తుంటే లేచి దండం పెట్టి ముఖ్యమంత్రి నీ దగ్గరికి వచ్చి గౌరవాన్ని, శాసనసభ గౌరవం రెండు పక్కన పెట్టి చెప్పండి మీరు ఏం చెప్తారో. వెంకటేశ్వర గారు మాట్లాడాలి. వెంకటేశ్వర్లు గారు ఒకసారి పసిగుడ్డు ప్రాణం మాది అని చెప్పి మాట్లాడారు కదా. నరసింహబాయ్ మీరు ఆయన మాట్లాడని అండి. ఫస్ట్ మీరు ఇచ్చినటువంటి హామీలను నిజంగా కూడా ప్రతిపక్షాన్ని మాట్లాడనియరు, ప్రజల గొంతును నొక్కేసే ఒక నియంతృత్వం ఇప్పటికీ కొనసాగుతోంది. ఈ చర్చలలో వాళ్ళు ఎప్పుడు కూడా బీఆర్ఎస్ వాళ్ళు ఏ డిబేట్లు అయినా ఎందుకట్లా ఎందుకు మాట్లాడుతున్నటువంటి అబద్ధాలను మేము చెప్పింది రాసుకున్న తర్వాత మీరు చెప్పింది వినుకోవడానికి కాదు. నువ్వు చెప్తే మేము వినాలనా? ఏ మేధావి, నేను చెప్తున్నా బీఆర్ఎస్ మీద ఇవాళ తెలంగాణలో ఉన్న ఏ ఒక్క మేధావి, ఏ ఒక్క కళాకారుడు, తెలంగాణ తెచ్చిన కళాకారుడు, తెలంగాణ ఇచ్చిన మీ పార్టీ కావచ్చు కానీ తెలంగాణ తెచ్చిన ప్రజలు మాత్రం మీ కేసీఆర్ను, కేటీఆర్ను ఇంకా ఆమోదించట్లేదు. ఇప్పటికి ప్రస్తుతము మీ పరిపాలనకు సంబంధించిన ఇంకా ఆ నియంతృత్వం, ఆధిపత్యం, ఆ వాసన ఇంకా అంటగాగుతూ ఉన్న పరిస్థితి ఉన్నది. ఇది మీరు గమనిస్తే మంచిది. అట్లాగే నేను కాంగ్రెస్ పార్టీని సమర్థిస్తున్నా అంటలేను. కాంగ్రెస్ పార్టీకి 2 ఏళ్లే దాని వయస్సు. అది అతి కష్టం మీద ప్రజల మన్ననతో కొనసాగుతా ఉంది. కానీ ఇంకా దాని ఆర్థిక సంక్షోభంలో ఉంది. ఇప్పటికీ ఏ పథకాల్ని సమీక్షించట్లేదు శివకుమార్ సార్. తర్వాత అధికారులు సెటరైట్ కాలేదు. ఎంతమంది అర్హులు ఉన్నారు, ఎంతమంది పేదలు ఉన్నారు, ఎంతమంది ఈ సంక్షేమ పథకాలకు అర్హత కలిగిన ఉన్నారు, ఇవి సమీక్ష జరగట్లేదు. ఎవరికి పథకం ఇస్తున్నారు, ఎవరికి ఇవ్వాలి, ఒక ఆర్డర్ లో ఈ సమీక్షలు జరగట్లేదు. ప్రజలకు సంక్షేమ పథకాలు ఇంకా చేరడం లేదు. ప్రజలు నిరాశలు, నిస్పృహలో ఉన్నారు. ఇంకా 3 ఏళ్ల పరిపాలన ఉంది అని అంటున్నారు. ఇంకా కూడా మీరు 2 ఏళ్లు ఇదే పద్ధతిలో మీరు కొట్లాటలు, ముఖ్యమంత్రి మాట్లాడిన మాటలే మేము ఇంకా వినలేం. తర్వాత మంత్రుల మధ్యనున్న గొడవలు, తగాదాలు, ఇవి ప్రజల దాకా వెళ్లాల్సిన అవసరం. కాబట్టి మీరు సమీక్షించండి, ప్రభుత్వాన్ని కలిసికట్టుగా ఐక్యంగా నడపండి. రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ఒక ఐక్యత రూపొందుతుంది అనే ఒక వాదన వస్తుంది. మేధావులు
మంచి చర్చ జరుగుతుంది, వీళ్ళు ఐక్యంగా ఉన్నారని. కానీ కొండ సురేఖ ఒక ఆమె, కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఒక వెంకటేశ్వర్లు గారు రెడ్డి ఒకవైపు, ఇటువంటి ఆధిపత్య కులాలు, ఆధిపత్యం ఇవి జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఎక్కడ ఆధిపత్యం ఉందో అణిచివేసే పద్ధతిలో మనము ఉండాల్సిన పరిస్థితి ఉంటది. మన మధ్యనే, కాంగ్రెస్ పార్టీ మధ్యనే ఒక అనైక్యత కనుక ఉంటే ప్రజలకు ఏమి సమాధానం ఇవ్వగలం? ఇట్లాంటి బీఆర్ఎస్ లాంటి పార్టీకి ఏం సమాధానం ఇవ్వగలరు? రేపు రాబోయే ఎన్నికలలో ఏం సమాధానం వెంకటేశ్వర గారు చెప్పగలరు? మీరు అన్నట్లుగా ఎందుకంటే రాష్ట్రంలో కీలకంగా నిర్ణయం తీసుకునేది మంత్రులు కాబట్టి సచివుల్లో ఐక్యత ఉన్నప్పుడు నేపథ్యంలోనే కొంతవరకు కీలకంగా మారేటువంటి అవకాశం కూడా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. నాతో పాటు ప్యానెల్ పార్టిసిపేట్ చేసినటువంటి నరసింహ గారికి, శివకుమార్ గారికి, వెంకటేశ్వర్లు గారికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు. మొత్తం మీద మాత్రం తెలంగాణలో మంత్రుల మధ్య దూరం పెరిగిందా, ఐక్యత లేదా, పూర్తి స్థాయిలో ఎలా ఉన్నారు అనేటువంటి అంశం మాత్రం తెర మీదకి వస్తుంది. ప్రతిపక్షాలు మాత్రం వీటి మీద విమర్శలు గుప్పిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. సో దీని మీద ప్రభుత్వ పెద్దలు ఏ విధంగా స్పందిస్తారు, మంత్రులు ఎలాంటి స్పందన ఇస్తూ ఉంటారు, మనం కూడా వెయిట్ చేద్దాం. ఇది వాళ్ళ మెగా డిబేట్. రేపటి డిబేట్లో కలుద్దాం. మళ్ళీ చూస్తూనే ఉండండి మెగా 9 టీవీ.